మనము డయాబెటిక్, కార్డియాక్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యల గురించి మాట్లాడినప్పుడు మనకు ఫుడ్ హ్యాబిట్స్ గురించి వస్తూ ఉంటుంది. చాలామంది మెడిసిన్ తీసుకుంటున్నాం గదా! డయాబెటిస్ ఏం గాదు, కంట్రోల్‌లో ఉన్నదనే ఒక అపోహలో ఉంటారు. కానీ క్రానిక్ డయాబెటిక్‌లో మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నప్పటికీ అది ఇంటర్నల్‌గా కార్డియాక్ ఇష్యూస్‌ను రేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనము వీటి మీద ఫుడ్ హ్యాబిట్స్ మీద జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. చాలామంది నేను కంట్రోల్‌గా ఉండలేను. అందుకే నేను మెడిసిన్స్ ఎక్కువ డోస్ అయినా వాడుతున్నా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ కంట్రోల్‌లో ఉండడం అనేది చాలా సులభమైనదండి. కొంచెం మనము ఒక 14 డేస్ షుగర్స్‌ను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ ఉంటే, మనకు ఫస్ట్ షుగర్స్‌ను తీసుకోకుండా ఉన్నప్పుడు ఫస్ట్ మనకు కొంచెము అలసట అనిపియడం గానీ, హెడేక్ రావడం గానీ, చికాకు కావడం గానీ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే రెగ్యులర్‌గా మన బాడీకి ఇచ్చే షుగర్ అందట్లేదు కాబట్టి బాడీ ఆ విధంగా రెస్పాండ్ అవుతుంది. కానీ ఒక ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మనకు ఈ సింప్టమ్స్ అన్నిటి కూడా సబ్సైడ్ అయితాయి. అట్లాగే తీసుకోవాలన్న ఆలోచన కూడా మనకు దూరమవుతుంది. అట్లాగా ఇంకో 3 డేస్ తర్వాత మనకు బాడీ తేలికగా అనిపియడము, మరియు అలసట అనేది మరియు యాక్టివ్‌నెస్ పెరగడము అట్లా జరుగుతూ ఉంది. సో, ఈ 7 డేస్‌లో మనకు ఈ విధమైన లక్షణాలు కనబడుతుంటాయి. ఆఫ్టర్ 7 డేస్ తర్వాత మన వెయిట్ చాలా వరకు తగ్గిపోతుందండి. ఒకసారి మనం 2 కిలోమీటర్లు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే అలసట వస్తుంటాం. కానీ ఆఫ్టర్ 7 డేస్ షుగర్ పూర్తిగా కంట్రోల్ తీసుకోకుండా ఉన్న తర్వాత 7 డేస్ తర్వాత మనకు ఒక 3 కిలోమీటర్స్ నడిచినా గానీ మనకు అలసట గానీ, చెమట రావడం గానీ తగ్గిపోతూ ఉంది. సో, ఈ విధంగా మనం ఏదైనా ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తే మనకు ఈ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది చాలా సులభంగా మనకు అబ్బే అవకాశం ఉంటుంది.